వి ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. నిన్న మీరు ఈ తనుగుల చెక్ డ్యామ్ పోయినట్టున్నారు నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా. ఏం చెప్తారు? అంటే దాన్ని పేల్చేసినట్టే మాకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. అంటే మీరు చూసిన తర్వాత అనుమానాలు ఇంకా బలపడ్డాయా అండి? నంబర్ 1 ఏంటంటే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉండి, ఆయన అక్కడ విజిట్ చేసి కూడా వీళ్ళు ప్రజల కళ్ళు కప్పుతున్నారు అనేది మాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మీడియా రిపోర్ట్ చూసినట్టయితే ఇది నిర్లక్ష్యము లేకపోతే నిర్మాణ లోపం అన్నట్టుగా, అదేదో పాత ప్రభుత్వం మీద తోసేద్దాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ విజువల్ చూసినట్టయితేనేమో అది ఖచ్చితంగా బ్లాస్ట్ అనేది కనబడతా ఉంది. సరే, ఇక దీని గురించి రిపోర్ట్స్ చూస్తే ఎఫ్ఐఆర్ కానీ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన రిపోర్ట్ కూడా దొరికింది. వాళ్ళు 24 అవర్స్ లోపలనే అవన్నీ ఉన్నాయన్నట్టు. వాటిలలో స్పష్టంగా ఇది బ్లాస్ట్ అని చెప్పి రాశారు. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ లో పనిచేసే ఇంజనీర్లే బ్లాస్ట్ అని రాశారు. అదే కింది స్థాయి అతను కూడా కాదు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు, పాలకుర్తి రవి అని. అదే విధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏమో బ్లాస్ట్ అని రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు సంజయ్ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పి నిన్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పోయినాం. నేను, తర్వాత ఇరిగేషన్ ఇంజనీర్స్ గా పనిచేసిన శ్రీధర్ దేశ్ పాండే, తర్వాత కాళేశ్వరం ఇంజనీర్స్ కమిటీలో ఉన్న దామోదర్ రెడ్డి గారు, వారితో పాటుగా ఇంకా కొంతమంది జర్నలిస్టులు, అందరం కలిసి వెళ్ళాం. మన బుచ్చన్న జర్నలిస్టు, శంకర్ జర్నలిస్టు, వాళ్ళిద్దరితో పాటు ఈరోజు శ్రీనివాస్ వికాస సమితి తరఫున విజయానంద్, తర్వాత ప్రొఫెసర్ సీతారామరావు గారు వైస్ ఛాన్సలర్ 2 సార్లు అంబేద్కర్ యూనివర్సిటీలో పనిచేశారు. అట్లాగనే ఇంకొక ప్రొఫెసర్ రాఘవరెడ్డి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంకా అక్కడ లోకల్ గా సలీం అని ఇంకో జర్నలిస్ట్, అందరం కలిసి నిన్న విజిట్ పోయినాం. మాతో పాటు జేఏసీ నాయకులు, మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పిట్టల రవీందర్ గారు కూడా వచ్చారు. అందరం పోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఇట్లా చూడంగానే తెలిసిపోయింది బ్లాస్ట్ అని చెప్పి. ఎందుకంటే ఒక 8 దిక్కుల పేల్చారు డిటనేటర్లతోని. అవి ఎగిరి ఎదురొచ్చి యువతల దిక్కు పడ్డాయి. అంటే వరద ద్వారా కొట్టుకుపోతే ముందుకు పోవాలి కదా, వెనుకకు పడ్డాయి. తర్వాత ఆ సౌండ్ కు చాలా చేపలు చచ్చిపోయినాయి. ఆ చేపలు కూడా ఆ ఇసుకలో కప్పబడిపోయినాయి, కొన్ని దొరికినాయి మాకు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇక అనుమానానికి ఏ రకమైన 0.001 కూడా స్థానం లేదు. అది ఖచ్చితంగా బ్లాస్ట్, అది చాలా పెద్ద బ్లాస్ట్ అది. అయితే ఆ దూరం గ్రామాలలో ఉన్న వాళ్ళు కూడా మాకు దారిలో మానేరు బ్రిడ్జ్ మీద కలిశారు. అక్కడికి కొంతమంది వచ్చారు, వాళ్ళని అడిగినా కూడా ఇది పెద్ద శబ్దంతో ఇట్లా అయింది 10 గంటల రాత్రి అని చెప్పారు, నవంబర్ 21 నాడు. కాబట్టి ఆడ అనుమానానికి తావులేదు, ఇసుక కోసమే చేశారు. అది కింద కూడా ఇసుక ఉంది. అక్కడ బావిలాల చెక్ డ్యామ్ ఒకటి, అది కూడా ఇదే సైజులో ఉంటది. అది ఒక 3 ఏళ్ల కింద నిర్మాణ లోపం వల్ల కొంత కుంగింది అది. అయితే కుంగడానికి నువ్వు పేల్చడానికి తేడా ఏందన్నా రెండు చూస్తే అర్థమైంది. అదేంటంటే చాలా రోజుల నుంచి చేపలు పట్టుకునే వాళ్ళు చెప్తున్నారు, కిందికి వెళ్ళి నీళ్లు పోతున్నాయి, లీక్ అవుతున్నది. కాబట్టి బావిలాలది ఏంటంటే చాలా టైం పట్టింది అది కుంగడానికి. అయితే ఈ చెక్ డ్యామ్లు అన్ని కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కంపెనీ కట్టింది. అన్ని చెక్ డ్యామ్లు అన్ని కూడా ఈ 3, అవి 2 విలాసాగర్ చెక్ డ్యామ్ అని ఇంకోటి పైన ఉంది దీనికి. అది ఇప్పుడు మంచిగా ఉంది, అక్కడ నీళ్లు ఫుల్ ఆగి ఉన్నాయి. అయితే నిజంగానే వరద వచ్చినప్పుడు కొట్టుకపోయింది అందామంటే అది కిందున్న వావిలాలకు వరద వచ్చినప్పుడు డ్యామేజ్ అయింది, కానీ దీనికి వరద రాలేదు. ఆ రోజు నవంబర్ 21 నాడు వరద లేదు, ఏం లేదు, నిశ్చలంగా నీళ్లు ఉన్నాయి. సాయంత్రం 6 గంటల వరకు చేపలు పెట్టారు. వాళ్ళు కూడా ఒక చుక్క కూడా లీక్ అయితే లేదని చెప్పారు. ఒకవేళ నిర్మాణ లోపం ఉంటే లీక్ అయితే చాలా రోజుల నుంచి ఉంటది. మనం ముందే హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎట్లయితే మనకు కొన్ని అట్లా సిగ్నల్స్ ఉంటాయి అన్నట్టు. అది ఏది లేకుండా 2.5 మీటర్ల ఎత్తున్న డ్యాము 3-4 దిక్కుల 8 దిక్కుల బ్లాస్ట్ అయింది. కాబట్టి ఇది 100% బ్లాస్ట్. ఇది ఇసుక కోసమే చేశారు. ఎందుకంటే అక్కడి వరకు రోడ్డు ఉంది, ఇసుక తీసుకుపోవడానికి. ఈ బ్యారేజ్ కట్టినప్పుడు మెటీరియల్ తీసుకురావడానికి అని చెప్పి ఇక్కడ దాకా రోడ్డు వేసి ఉన్నది. అయితే ఆ రోడ్డు కూడా అంటే టెంపరీ రోడ్డు అయినా కూడా ట్రక్కులు తిరగవచ్చు. రెండోది అవతల వైపు ఒడ్డు అవతల వైపు డిపాజిట్స్ పెట్టుకున్నారు, ఇక్కడ నుంచి తోడే ఆడ పోసుకున్నారు. అయితే మధ్యలో నీళ్లు నిండే వరకు వాళ్ళకు తీయడానికి వీలు కాలే. ఇది బ్లాస్ట్ చేస్తే
నీళ్ళని వెళ్ళిపోతాయి కాబట్టి ఇసుక బయటకు వస్తుంది, తీసుకపోవచ్చు అని చెప్పి కాన్స్ఫర్తో చేశారమ్మా. అయితే ఇక్కడ ఇటువంటి వాళ్ళకు భయం చెప్పాలన్నా ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. ఇప్పుడు అక్టోబర్ 21, 2023 నాడు మేడిగడ్డ పేలిస్తే కూడా ఈ రోజు వరకు చర్యలు లేవు. అదే అడగబోతున్నా నేను. ఇప్పుడు మేడిగడ్డది కూడా సేమ్ సిచ్యుయేషన్ మీరు గతంలో ప్రకటించారు, అది కూడా బ్లాస్ట్ చేసి ఉంటారు, కూలిపోయింది అంటే కుంగిపోయింది కాదు అనేది చెప్పిర్రు నిన్న. స్ట్రక్చర్ కాబట్టి మనకు ఓన్లీ నెరలు వారి కొంత కుంగింది, చిన్న స్ట్రక్చర్ అయితే అది కూడా లేచిపోయేది ఇట్లనే. కానీ అది జరిగే చాలా రోజులైనా దాని మీద కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు చర్యలు లేవు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి కొత్తది. అసలు ఎవరు అడిగిన వాళ్ళు లేరు ఎఫ్ఐఆర్. అవును, 2 సంవత్సరాలు అవుతుంది. మొన్న అక్టోబర్ 22 నాటికి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాన్ని ఎవరు ఇంతవరకు పీసీ కోర్స్ సుప్రీంకోర్టు జడ్జి ఉండి కూడా దాన్ని పట్టించుకోలేదు. అట్లనే విజిలెన్స్ కమిటీ మన రాష్ట్రంలో ఉన్న టాప్ ఐపీఎస్ ఆఫీసర్లతో వేసింది, అది కూడా వాళ్ళు కూడా పట్టించుకోలే. ఎన్డీఎస్ఏ అసలే పట్టించుకోలే. పోలీస్ స్టేషన్ లో అది ఫైల్ చేసిన రోజు పేపర్లో అలా పోయింది. ఆ ఫైళ్లకు ఈ రోజు వరకు ఆ ఫైళ్ళకి వెళ్ళి తీయలేదండి. అట్లనే హుస్సేన్ మీద చెక్ డ్యామ్ అనేది చిన్నది కొంచెం, అదేంటంటే పెద్దపల్లి సుల్తానాబాద్ మధ్యలో ఒక వాగు పోతుంది ఎడమ నుంచి కుడికి, దాని పేరు హుస్సేన్ మియా వాగు. అది చిన్న వాగు, దాని మీద ఒక చెక్ డ్యామ్ ఉంటే ఇదే ఇసుక మాఫియా చెక్ డ్యామ్ పేల్చడానికి డైనమైట్స్ పెడుతున్నప్పుడు రైతులు పట్టుకున్నారు. వాళ్ళు డైనమైట్స్ పెట్టే మిషన్ తో పాటుగా ఇప్పుడు దాదాపుగా 22 నెలలు అయింది దాని మీద ఎఫ్ఐఆర్ నమోదై. ఈ రోజు వరకు దాని మీద కూడా చర్య తీసుకోలే. రైతులే స్వయంగా పట్టించారు ఎవరినైతే ఆ ఇసుక మాఫియా ఉన్నదో వాళ్ళ మీద కూడా కేసు కాలేదు, ఛార్జ్ షీట్ పెట్టలేదు, జైలు పంపలేదు. అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 2 నెలలు జరిగింది అది. ఇప్పుడు ఇది డ్యామ్ ని కూడా మీరు చూసిర్రు, మరి ప్రభుత్వంకి ఏమన్నా డిమాండ్ చేయదలిచిరా? ప్రభుత్వం ఒకటే ఇప్పుడు చోద్యం చూస్తూ కూర్చుంటుంది. ఎందుకంటే ఇసుక మాఫియా అంతా కాంగ్రెస్ నాయకులే కాబట్టి అక్కడ ఎమ్మెల్యే డిఫెండ్ చేస్తాడు, అక్కడ ఉన్న నాయకులు డిఫెండ్ చేస్తాడు, ముఖ్యమంత్రి కూడా వాళ్ళని కాపాడుతున్నాడు. పోలీసుల మీద కూడా వాళ్ళు ఏం చర్యలు తీసుకోవద్దని వాళ్ళు పరోక్షంగా ఆదేశాలు ఇచ్చినట్టున్నారు. కాబట్టి ఇది దొంగల రాజ్యం అయిపోయిందమ్మా. ఏం చేద్దాం, ఇది ప్రజలు ఏదో మార్పు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి మాయమాటలకు, కాంగ్రెస్ నాయకుల మాయమాటలకు అమ్ముడు పోయి ఇవాళ ఓట్లేస్తే నమ్మి మోసపోయి ఓట్లేస్తే ఇవాళ ఏమైంది? ఇప్పుడు కేసీఆర్ ఏమో నీళ్ల కోసం చెక్ డ్యాములు కట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో ఇసుక మాఫియా కోసం చెక్ డ్యాములు ఊలుస్తుంటే చూస్తూ కూర్చుంటున్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు కట్టినాం, తెలంగాణ ఎందుకు అడిగినాం? నీళ్ల కోసం అడిగినాం. ఆ రోజు జరిగిన ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలలో నీళ్లే ప్రాధాన్యత. నీళ్ళు ఎందుకు అడిగినాము అంటే బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులు వద్దు మనకు, అడవులలో తుపాకులు పట్టుకొని కొట్టాడాల్సిన అవసరం లేదు. మనకు నీళ్లు వచ్చినట్టయితే పంటలు పండించుకుందాం. రైతులు గాని, ప్రజలు గాని, యువకులు గాని అంత వ్యవసాయంలో గాని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో గాని వాళ్ళు పూర్తిగా బిజీ అయిపోతారు. ఇక ఇవన్నీ ఉండవు. ఇవన్నీ మనకు సమైక్య రాష్ట్రంలో వచ్చిన శాపాలు పాపాలు అన్ని కూడా నీళ్ళు లేకపోవడం వల్లనే బోర్లు వేసి అప్పులు చేసి ఆ అప్పులు తీర్చక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళే 30,000 మంది పైన ఉన్నారు. ఇంకో 15-20,000 మంది ఇటు అటు నక్సలైట్ల కాల్పుల్లో గాని, పోలీసుల కాల్పుల్లో గాని చనిపోయిన ప్రజలు గాని, నక్సలైట్లు గాని, మిలిటరీ గాని, ఆర్మీ గాని ఉంది. ఈ పాపాల తర్వాత లక్షల కొద్ది మంది దుబాయ్కి, బొంబాయికి, బొగ్గుబాయికి వలసపోతున్నారు. ఈ గోసలు పోవడాలంటే నీళ్లే పరిష్కారం అని చెప్పి కేసీఆర్ గారు చేస్తే ఇవాళ ఏదో తాత్కాలికంగా వచ్చే 4 రూపాయల కోసం వీళ్ళు ఇసుక మాఫియా రేవంత్ రెడ్డి అండ చూసుకొని, ఎమ్మెల్యేలు అండ చూసుకొని రెచ్చిపోయి ఇవన్నీ పేలుస్తా ఉంది. కేసీఆర్ గారు అతి కష్టం మీద 1800 చెక్ డ్యాములు డిజైన్ చేసి అందుకెళ్ళి 1100 చెక్ డ్యాములు కట్టారు. ఆ చెక్ డ్యాములన్నీ కూడా ఈ రకంగా ఇసుక మాఫియాకు బలైపోతా ఉన్నాయి. కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాం మేము నిజాధికారణ కమిటీ తరఫున అర్జెంట్ గా వాళ్ళ ఎవరైతే ఈ ఇసుక మాఫియా ఉన్నదో, ఎవరైతే కుప్పలు పోసి పెట్టుకున్నారో వాళ్ళని పట్టుకొని విచారించి దోషులు ఎవరు శిక్షించాలి. లేనట్టయితే మిగిలిన చెక్ డ్యామ్లను కూడా కాపాడుకోవడం కష్టమైతుంది. ఇది ప్రజల ఆస్తి, ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.